నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతలేనిదే ఉన్నది ఆయనతో చెప్పాను. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది లోకానికి మరి విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈ దూత వచ్చి మాట్లాడినప్పుడు మరి ఆమె పదే మాట్లాడుతుంది. ముఖరాలు వచ్చింది. అందుకు మరియా నేను పురుషుని ఎరుగుదానే అని ఇలా జరిగినని దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఇలా తెలిసింది. ఇది ఎట్లా జరిగింది అంటే అంటే పరిశుద్ధాత్మ దేవుని మీదికి వస్తుంది. లోకమంతా ఏం చేస్తుందంట? సంతోషం, సంబరాలు కదా. వాస్తవానికి ఈ సంబరాలు ఏమిటంటే యేసు ప్రభుని హృదయంలోనికి చేర్చుకున్న వారికి సంబరం. వాస్తవానికి రక్షించబడిన మనకి రక్షించబడకపోతే రక్షించబడిన మనకి ప్రతి ఆదివారము అంటే నేను ఆ దినాల్లో రక్షణలోకి రాకముందు చాలా పరిస్థితి అన్నమాట. చాలా పరిస్థితి మంచి నా చిత్రంలోనే మా నాయన చనిపోయిన 15 సంవత్సరాలు మా తమ్ముడు చెల్లెలు కుటుంబం ఆడవాళ్ళు నిజంగా 4 సంవత్సరాల క్రితం తగ్గుతుందని కొత్త బట్టలు తెచ్చుకోవాలంటే నాకు చాలా పరిస్థితి. ఆడవాళ్ళు ఇల్లు మొత్తానికి 500 కంటే కావు, మహా 5 రూపాయలు ఎక్కువ. ఇల్లు మొత్తం మంచి బట్టలు తీసుకుంటే 40 సంవత్సరాల క్రితం తగ్గుతున్నాను. వాళ్ళన్నారు వేరే వాళ్ళు బట్టలు తీసుకున్నావా అని వాళ్ళు లేదు తీసుకోలేదు బాబాయ్ అన్న. అక్కడ మా ఆయన నువ్వు కూడా బట్టలు పెడతాము తర్వాత ఇదిగా అని చెప్పారు. అందుకని ఏం చేసామంటే పక్కన మా ఊరు పక్కన ఒక కాంక్షిప్ గారు ఏం చేస్తారంటే ఈ పండుగ అందరికీ పెట్టుబడి పెడతాం అనమాట. బట్టలు ఇస్తారు, డబ్బులతో మళ్ళీ ఇంకా బాగా 100 రూపాయలు 200 అట్లా రాసుకొని చక్కగా డబ్బు పెడతాం అనమాట. వాళ్ళన్నారు రారా పొలము ఇట్లా ఉన్నాడు పండుగ పూట బట్టలు అంటే సరే ఏం చేసి పోయేది పోయా. ఆ కాంక్షిప్ గారు చూసి వాళ్ళు బట్టలు తీసుకున్న తర్వాత చనిపోయాడయ్యా కొంచెం పని చేసుకుని వెళ్తాడా విడిపోయేవాడు అంటే ఎవరైందంటే ఫలంలో అబ్బాయి అన్నాడు. ఫలంలో అబ్బాయి వాడు చెడుగా అన్నాడు. అంటే నాకు ఆ మాట నాకు సీరియస్ వచ్చింది. ఎవరు ఆయన ఫలాన్ని ఇస్తాం కొడుతున్నాడు, ఇస్తాను చెడుగా అన్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు నేను చెప్పేసి నేను సీరియస్ అవుతున్నా. నాకు కోపం వస్తుంది. వాడు నా దగ్గర అప్పు చేసి చచ్చడు. ఏమంటే చెడు గారు మర్యాద మాట్లాడుతున్నా 15 సంవత్సరాలు అప్పుడే నేను అందుకోసం కట్టినప్పుడు అంటాడు. నేను అప్పకోసం పోయి కాదు ఆయన దినాలు కట్టే డబ్బులు అప్పుడు చెప్పాడు. నేను ఆయన 450 రూపాయలు పండుగ తీసుకెళ్ళాడు. 3 సంవత్సరాలు అయింది. మా నాన్న తీసుకొచ్చాడు, చచ్చిపోయాడు. 3 సంవత్సరాలు అయింది ఆయన తెచ్చుకుంది. 3 సంవత్సరాలు మా నాన్న లేదండి అంటే నేను నిజమేనయ్యా మీ నాన్న లేదు కదా, నీకు దోషం వచ్చింది కదా, నువ్వు కట్టు అంటున్నాడు. ఎందుకు వచ్చింది అంతా కొత్త బట్టలు వచ్చింది అంతా అంతా పెట్టుకోరా. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత పడింది. ఆ తర్వాత రక్షించబడిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత రక్షించబడ్డాము. ఇంకా 6 ఏ పండుగకి పట్ల
ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడు చర్చికి మందిరానికి వెళ్ళిన తర్వాత సేవకురాలు పిలిచి అడిగింది, ఆ సిస్టర్ని అడిగింది, ఏంటమ్మా బట్టలు తీసుకున్నారు పిల్లలు అంటే, ఏమన్నా రక్షణ పడిన తర్వాత అసలు ఈ పండగ ఆదివారం కొనుక్కొస్తున్నట్టు బట్టలు చినిగిపోతే కానీ అసలు ఏ పండుగకి పండుగ అంటే ఆ పండగలని కాదు, కొత్త సంవత్సరం ఖచ్చితంగా పిల్లలకి కొత్త బట్టలు ఉండాలని చెప్పింది. ఎప్పుడు రక్షించబడిన తర్వాత అసలు రక్షించబడిన తర్వాత ఈ కొత్త బట్టలు అనేది పండగ కూడా కొత్త బట్టలు వేసుకోవడానికి అసలు మా జీవితంలో లేదనమాట. ఆ సేవకులా చెప్పిందాక ఇప్పుడు సేవలో లేవు బట్టి 20 సంవత్సరాల నుంచి రక్షించబడిన తర్వాత సేవకులు అయితే చెప్తుందంటే అది గుర్తుండిపోయింది కాదు, అది గుర్తుండిపోయింది. మా నాన్న జరిగిన అవమానం అది గుర్తుండిపోయిందంటే ఇంకా అసలు వద్దు. ఎప్పుడు బట్టలు వేసుకుంటే నేను కొత్తగా మనగానే పోయాను, చాలా కష్టపడి చాలా పల్లెటూరు ఆ పల్లెటూరులో అట్లా ఏర్పాటు అక్కడ ఉద్యోగస్తులు లేరు. నేను చాలా గుర్తులు ఉండి ఇక అంటే పండుగ రోజు మంచి చేస్తున్నారు ఆదివారం నేను అనుకుంటానంటే ఒక ఆఫీసర్లాగా వెళ్ళాను. వాడు అనుకున్నాను, అన్నయ్య ఎలా నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఒక ఉద్యోగస్తులు మన మందిరంలో మంచి పెద్ద ఆఫీసులు వచ్చి పడ్డాడు అనుకున్నారు. వాడు 3 వారాలు చూసారు. అప్పుడు చిన్నగా అన్న మీరేం ఉద్యోగం చేస్తాము అంటే దగ్గరికి వచ్చాను. ఉద్యోగం ఏం చేయమని సాయం చేసుకున్నాం అయితే అంతే. రక్షించుకున్నాడు, ఆదివారం రోజున ఇంటే ఉంటాను, ఆ తర్వాత గుర్తుపట్టలేదు. మరి ఉదయకాల సమయంలో నేనేం జ్ఞాపకం చేస్తానంటే రెండుగా చూడండి, లోక సువార్త దేవుడు దర్శించాడు, మరి మాట్లాడాడు. ఇప్పుడు 39 వచ్చింది. ఆ దినములు ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని మనసీమలోన ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చెప్పాను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నది. గమనించండి, దేవుడు మరి చెప్పిన మాట ఏంటంటే, నేను ఎలాగా గర్భం ధరిస్తాను, ఎలా సాధ్యము, ఎందుకంటే నేను పురుషుని కదా అంటే నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటే చెప్పింది. చూడండి, ఆమె గర్భం ధరించాలంటే ఏం కావాల్సింది? పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు చూడండి, ఎలిజబెత్ కూడా ఏమన్నా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై చూసారా, పరిశుద్ధాత్మతో నిండుకున్నదై రాయబడి వచ్చింది. ప్రియవారులారా, ఈ 84 దినాల్లో మన యొక్క సేవయాత్ర జీవితంలో దేవుని యొక్క ఆత్మ ప్రతి కార్యానికి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. ఇప్పుడు చూడండి, ఎలిజబెత్ మరి వందనం వినగానే ఆమె గర్భంలో శిశువు అంట ఏం చేస్తుందంట? గంతులు చేస్తుందంట. ఎందుకు? సృష్టికర్త తల్లి నా దగ్గరికి వచ్చింది, ఈయన గురించి లేకపోతే వచ్చింది. యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ ఎవరైతే యోహాను తల్లి, ఆయన గురించి లేకపోతే వచ్చింది. చూడండి, మొదటి అధ్యాయం 15 వచ్చిన మొదటి అధ్యాయం 15. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టులను అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయనపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మయు శక్తి
సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషించగలరు కదా. ఈ జకర్యా యోసేపు కుమారుడు పుట్టే నీకు సంతోషం కలిగింది, నీకు ఆనందం కలిగింది, అనేకులకి కలిగింది సంతోషం కలిగింది. ఈనాడు అనేకులు సంతోషం కలిగింది. ఈనాడు కదండి రాయబడి వచ్చింది, ఇక్కడ రాయబడి వచ్చింది మాట ఉంది చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో మాట ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను తెలియజేస్తున్నాను. దానిని పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. గమనించుకున్నట్లయితే వాస్తవమే సంతోషమే. ఏం సంగతి అంటే ఈయన ద్వారాగా లోకానికి రక్షణ రాబోతుంది. ఈయన ద్వారాగా ఈ యొక్క భూలోకంలో అనేకులు అశాంతి అసమాధానంతో ఉన్నారు. అయితే ఈయన ద్వారాగా ఏం రాబోతుందంటే మరి సమాధానం రాబోతుంది. అయితే మనం చూసినప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికంటే కళ్ళకు ఆనందం కలిగి అనేకులు సంతోషం. ఎందుకంటే ఎవరిని ఏం చేశాడు, అనేకులకి ఏం చేశాడు, బాప్తిస్మం ఇచ్చిన వాడు ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చిన వాడు ఉన్నాడు. అయితే యేసు ప్రభు అనేకులు అన్నాడు. యేసు ప్రభువుకు సర్వలోకము ఏం చేస్తుంది, ప్రపంచ దేశాల్లో ఏం చేస్తాయంట, సంతోషపడుతుంది. తిరుమల వాస్తవానికి ఈ సందర్భం ఏంటంటే ఏంటి సందర్భం, బర్త్డే కదా. ఏంటి ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు అంటే యేసుక్రీస్తు యొక్క బర్త్డే. పిల్లలు అందుకే మంచిది, సంతోషం. అయితే ఈ ఎవరు ఎలాగా సంతోషపడుతున్నారు. ఇదిగో మొట్టమొదటి గారిగా ఎలిజబెత్ సంతోషపడుతుంది. చూడండి 42 వచ్చిన ఆశీర్వదించబడినారు, నీ గర్భంలో ఆశీర్వదించబడను. నా ప్రభు తల్లి నా వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవి పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాను. చూసారండి, ఎప్పుడైతే మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ కు అమ్మని చెప్పిందో గర్భంలో శిశువు ఏం చేసిందంట, గంతులు వేసింది, ఆనందంతో గంతులు వేసిందంట. అంటే ఏమంటుంది, పరిశుద్ధాత్మ నిండుకున్నదే ఈ మాట చెప్తుంది. పరిశుద్ధాత్మ నిండుకున్నదే ఈ మాట చెప్తుంది. కనుక నా ప్రభుత్వం నా దగ్గరకు వచ్చింది, నేను నా తనంలో నా గర్భంలో శిశువు కూడా ఏం చేస్తుందంట, గర్భం చేస్తాను. జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే ఈనాడు ఎందుకంటే తెలుసు, యోహాను గర్భంలో ఉన్నాడు. అయితే కొంతమందికి మాత్రమే ఏం చేస్తాడు, బాప్తిస్మం ఇస్తాడు. కానీ లోకానికి రక్షణ రావాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ మనకు తెలుసు చూడండి 2వ అధ్యాయము మొదటి కాండంలో చదువుతాం. 2వ అధ్యాయంలో సువార్త ఆదిలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య దైవాలని కైసరు అధిపతులన ఆజ్ఞానము. గమనించినట్టయితే ఎప్పుడైనా అంటే ఒకటి హిందూ ఒకటి ఆ తర్వాత ప్రసూతిరాలు వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే స్వగ్రామాలకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు దావీదు ఎవరి వంశం అంట చూడండి. యేషేపు దావీదు వంశంలో ఉన్నవాడు కనుక మరి
ఉంటే వారికి ఇక్కడ ఎవరు సోటి లేదు, ఆయన ఏం చేశారంట, ఒక పశువులతో మనుషులు అనేట్లు దగ్గరికి రానిలేదు. కానీ ఆ పశువుల ఆటలో ఈ యొక్క గర్భవతి యేషుకు ఎంత ఉంటే పశువులు కొంత చోటించింది అంటే, పశువులు కొంత చోటించింది. ఏం కాదంటే ఈ లోకానికి మనుషులు తెలియట్లేదు, ఈ లోకానికి రక్షణ పొందుతాడని, ఈ ద్వారా లోకాన్ని రక్షించిందని, ఈ ద్వారా సర్వోత్తము సంతోషపడుతుందని మనుషులు తెలియలేదు, లోకం చెప్తున్నారు. కానీ అయితే పశువులకు తెలుసంట, ఆయన వచ్చేసరికి పశువులకు తెలుసంట. ఎక్కడుంది మాట చూడండి, ఆయన చెప్తున్నారని పశువులకు తెలుసంట. ఏడు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఏడు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 36 వచ్చిన ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయు, తాను వచ్చున్నాడని ఆయన పశువులకు తెలుపు. ఆయన వస్తున్నాడని గురి తెలుసంట, పశువులు తెలుసంట. అందుకేనంట ఈ పశువులకి పట్టుకుపోయింది. చూడండి, అక్కడ స్థలం ఇచ్చారని మనుషులు లేదు, పశువులు ఇచ్చింది, పశువులు కాదు. ఇది మనం గమనిస్తూ వచ్చినట్టయితే ఇక లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 21 చదువుకుందాం. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారానికి పెట్టి. గమనించినట్లయితే ఎప్పుడు తీసుకొచ్చారంటే వారిని దేవాలయానికి 8వ దినాన దేవాలయానికి తీసుకొచ్చారు. ఎందుకంటే సున్నతి చేయించేదాన్ని. పిల్లల మనమైతే 8వ రోజు కాదు, 8వ నెల రాలేదు, 8 నెలలు కానీ ఏంటంటే అబ్బోపాయలు చాలా చిన్నవాడు కష్టపడి చెప్తారు. పిల్లల ఇక్కడ రాకపోతే వచ్చింది, ఇప్పుడు రాకపోతే వచ్చింది. ఆ యొక్క 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం చదువుకుందాం. యెషయను సుమియోను ఒక మనుషుడేమో, అతను నీతిమంతుడును భక్తిపరుడైంది, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడకూడదు మనం పొందని అతను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి నేను ఆత్మవిషయ అతను దేవాలయంలోకి వచ్చాను. ఇక్కడ దేవాలయంలో ఆయన్ని 8వ దినాలు తీసుకొస్తా వాస్తవానికి అక్కడ 20వ వచనం ఏమంటే, మోషే ధర్మశాస్త్రం చదువుకున్న వారు తమను శుద్ధి చేసుకుని దేవుడు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు అరగల ప్రభువులకు ప్రతిష్ఠించవలేము అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువుల ప్రతిష్ఠకు ప్రభు ధర్మశాస్త్రం నుండి చెప్పబడిన గుమ్మల జతనైనను 2 పావుల పిల్లలైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను దేశంలోకి తీసుకుని పోయేది. చూడండి, దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు తొలిచూలు తీసుకెళ్ళినప్పుడు ప్రభు ప్రతిష్ఠించాలంట. ఎందుకంటే ధర్మశాస్త్రం రాయబడుతూ వచ్చిందంట. తర్వాత ఏమంట 2 పావుల పిల్లలు 2 గుమ్మలు అయ్యారంట, బలిపించాలంట. చూడండి ఎంత వాక్యంలో ఆత్మ నిర్మాణంలో అన్నాడు మోషేతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు, నేను ఉన్నవాళ్ళను అనువాదం అన్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తామండి కదా, ఆయన ధనవంతులయ్యి ఏమైపోయాడట, దరిద్రులైపోయాడు వచ్చింది. ఎందుకోసం అంటే చూడండి, ఆ ధనవంతులలో ఉన్నట్లయితే మీకు నాకు అవకాశం
ఈనాడు ఆ దినాలను చూసినప్పుడు పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాడండి సుమేను ఉన్నాడు. ఇక యేసు ప్రభువును చూస్తే నువ్వు మనం యేసు ప్రభు చూడకుండా చచ్చిపో. ఎవరు చూస్తారు యేసు ప్రభు అని? ఎవరు చూస్తారు? హృదయశుద్ధిగా వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారు? వాళ్ళ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో శిష్యుగా ఉన్న యేసు ప్రభువాన్ని ఈయన చేతులు తీసుకొని ఏమంటున్నాడు చూడండి. 29వ వచనం నాదా ఇప్పుడు మార్చుకున్న సమాధానం కాసుని ఓరేస్తున్నావు. అన్నిటిలో నేను బయలుపరుచుకుని వెలుగుతాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలను సిద్ధపరిచి రక్షణ తొలగాలా సూచించితిని. ఏమంటాడు? నేను క్రీస్తు చూసినట్లేదు, నీ రక్షణ చూసినట్టున్నాడు. ఇప్పుడు నా జీవితం ధన్యమైపోయింది, ఎందుకంటే క్రీస్తుని చూసా, నేను సమానంగా చచ్చిపోతానని అంటున్నాను. జ్ఞాపకం చేసుకుని వచ్చినట్లయితే యేసు ప్రభువును చూస్తే తన జీవితంలో ధన్యమైపోయింది కదండి. యెహోవా దేవుడు ధన్యులు కనుక నీ జీవితం నా జీవితం కూడా యేసు ప్రభు ధన్యులం. ఇప్పుడు సుమేను అంటాడు, నా జీవితం ధన్యమైపోయింది. రెండోగా చూస్తే చూడండి 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను మరియను కుమార్తెయైన అన్నాను ప్రవక్తను ఆయన కన్యతో మొదలుకొని 7 సంవత్సరాలు చేసి భూగాలు గడిచినదై 84 సంవత్సరములు విశ్వరాయన నుండి దేవాలయం విడుదల ఉపవాస ప్రాంతంలో రేణువుల సేవ చేయించుకుంటే గమనించండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడే విషయంలో విమోచన వాళ్ళందరితో ఆయన గురించి మాట్లాడుతుంది కదండి. ఆయన గురించి ఎవరంట? ఒకటి సుమేను మాట్లాడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన యాచకుడు యేసు ప్రభువును గుర్తుపెట్టి ఈయన కూడా కనిపెడుతున్నంత 84 సంవత్సరాలు దేవాలయం గడపగా ఉంది. రేమో ఉపవాస పాల్గొన్నారు. దేనికోసం అంటే యేసు ప్రభువును చూడాలా, ఆయన తెలియదు చెప్పాలా. కొనియాడి వాడి ఇతను చూస్తూ వచ్చినాం. మూడవదిగా లోకస్వార్త 2వ అధ్యాయం చూడండి. ఎందుకు వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెలు కావాలి, పొలం ఉంది, రాత్రి తమ మనలు కాచుకొనుచుకుంటా ప్రభుత్వ గారికి వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుకున్న ఆ
చెప్తూ వచ్చింది. ఇదిగో ఏమైనా వచ్చింది, ఆ దేశంలో కొంత గొర్రెలు కాపులు పొలం నుండి రాత్రి వేళ మందరం కాసుకుంటుండగా ప్రభుత్వంతో ఎదుర్కొ వచ్చి ఏం చెప్తుందంటే, మీరు ఆ దారి పక్కన వెళ్ళండి, ఆ లక్ష్మణుడి కూర్చుంటుంది. ఆ గొడవ చెప్తూ వచ్చింది. ఆ గొడవ వచ్చి వాళ్ళు కూడా ఏం చేశారంటే, చూడండి వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము ఉంది. సర్వోన్నత స్థలంలో దేవుడికి మహిమలు, ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుడి స్తోత్రం చేయించాను. ఇప్పుడు ఎవరు వచ్చారండి, ఎవరు చూసారండి? రెండవదిగా మూడవదిగా వదలు చూసినట్టు మనకి రాయాల్సి వచ్చింది. వాస్తవానికి ఫస్ట్ 8వ దినం దేవాలయానికి వెళ్ళాడు. దాన్ని ఉంటే ఈ వెర్ర కాపులు ఆ పశువులు వచ్చారు. వాళ్ళు వచ్చి దేవుని పర్యాటనగా మనం చూస్తాము. వల్ల ముగ్గురు, ఒకటి ఇక్కడ గొల్లలు, తర్వాత సుమియము, తర్వాత అన్న. ఈ యొక్క మరి యేసులో తెలుస్తోంది. అయితే మత్తయి సువార్తలో మరి మనం ఆరంభమైన ముందు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదలు వచ్చి చదువు. 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించమని చెప్పేది. గమనించినట్లయితే ఎవరైతే జ్ఞానులు ఏం చేశారు? ఎవరు తినడానికి రాత్రి 7వ దినంలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అక్కడ యేసు ప్రభు పుట్టిన వెంటనే వాళ్ళకి ఏం కనపడిందంట? నక్షత్రం కనపడుతూ వచ్చిందంట. నక్షత్రం వాళ్ళ బయలుదేరి వస్తూ ఉన్నారు. ఏంటి అంటే యేసు ప్రభు పుట్టాడంట, లోకరక్షకుడు పుట్టాడంట, ఆయన పూజిస్తానికి వెళ్తున్నాం అని చెప్పేసి అనుకుని వస్తూ ఉంటారు. మార్గంలో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఏం చేశారంటే ఈ రోజు దగ్గరికి చూడండి. మూడవ వచనం. ఈ సంగతి విన్నప్పుడు అతడు అందరితో కూడా యెరూషలేములో కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏమనగా యూదా దేశపు బెత్లెహేమా యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదని కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోకి వచ్చును అని ప్రవక్తలలో రాయబడుచున్నదండి. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా వినిపించి ఆ నక్షత్రం నెలవైన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు గమనించినట్లయితే ఈ జ్ఞానం లేదు. యేసు ప్రభు రావడానికి వారు నడిపిస్తుంది. ఎవరు నడుపుతుంది? నక్షత్రం నడుపుతుంది. అయితే ఎందుకైనా మంచిది కదా అని చెప్పేసి రాజుగారి దగ్గర పోయారు. ఈ రాజుగారి దగ్గర వాళ్ళు వచ్చి
అక్కడ వాళ్ళతో మాట్లాడాడు కానీ వాళ్ళ లేకుండా ఏంటంటే ఆలోచన చేస్తూ వచ్చినాను. అయితే జ్ఞానం ఏం చెప్పాడంటే పోయి జాగ్రత్తగా అనుకొని నాకు దేవుడు ఏం చేస్తున్నాడు అయితే అబద్ధం అన్నమాట. చూడండి అబద్ధం తెలుసు ఎందుకంటే వాళ్ళు వచ్చి చదువుతున్నారు అదే అధ్యాయం చదువుతున్నారు అదే వచ్చి చదువుతున్నాం. వారు ఆ నక్షత్రం చూచి అధ్యానం పెరుగుతుంది ఇంటిలోకి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు పెట్టి బంగారమును సామ్రాణిని గోడలను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత వెళ్ళవద్దని స్వప్నమును దేవుడి చేత బోధింపబడిన వారి మరి యొక్క మార్గమున తమ దేశం వెళ్ళిపోయి గమనించండి. ఇక వచ్చినట్టు ప్రశాంతంగా ఆ చుక్క భావం చూపిస్తుంది, ఆ నక్షత్రం భావం చూపిస్తుంది. అయితే ఎందుకైనా మంచిదని చెప్పి శ్రావణ దగ్గరికి పోయి అనవసరంగా ఆ రాజుగారికి రాజ్యాన్ని వాళ్ళకి కాలం నుంచి పెట్టారు. అంతేకాదు నేను వాళ్ళ ఎంత భయంకరమైందంటే వీళ్ళు చెప్పకుండా దేవుడు చేత బోధించబడి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏమైతే వచ్చిందంటే వీళ్ళు నాకు అపహాసం చేశారు, వీళ్ళు నాకు గర్వం వెళ్ళిపోయారని చెప్పేసి ఏదో ఆలోచన వచ్చిందంట. ఏం చేసిందంట ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలు చెప్పండి 16 వచ్చిన ఆ జ్ఞానులు యువకులా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు వదులుకొని తక్కువ వయసు గల వారి పిల్లల్ని అందరినీ వధించను. గమనిస్తున్నట్టయితే ఎంతో మంది చిన్నపిల్లలు చచ్చిపోవడానికి ఈ జ్ఞానులు కారణమవుతూ వచ్చినారు. ఎందుకంటే వెళ్ళి అక్కడ ఆ రాజు ప్రశాంతం ఉండేది. అక్కడ ఏమొచ్చిందంట వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులు వాళ్ళంట ఆ పిల్లలు పట్టుకుని చేసినట్టే ఆ పిల్లల్ని ఎల్లేసి నేర్పేశారంట భయంకరంగా పిల్లలుగా. అయితే శిశు యేసుప్రభువును చూశారు, సాగిలు పడ్డారు, పూజించారు. ఏం చేశారంట తమ పెట్టెలు నింపారంట, ఆ బంగారు సామ్రాణి గోడ వేసారంట, సమర్పించుకున్నారు. ప్రభుని ఆరాధన చేశారు, ప్రభుని కొనియాడారు. మంచిదే బాధ్యత. అయితే వస్తాన్ని సమస్య తెచ్చి పెట్టుకున్నారు పిల్లలుగా. ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే మనం చూసినట్టు సుమేను చూస్తూ వచ్చిన ఫస్ట్ కలలు, తర్వాత సుమేను, తర్వాత అన్న, 4వదిగా ఎవరు ప్రభుని ఆరాధించినట్టుగా పూజించినట్టుగా మనకి కనబడుతుంది. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సందర్భంగా మరి ప్రత్యేకమైన ఆరాధన సిలువ కాదు, అక్కడ కాదు, పాపం కాదు, శాపం కాదు. ఇదేంటంటే ఈరోజు మనం ఈరోజు పోయింది బర్త్డే సందర్భంగా మన ఆరాధన కనుక మనం ఆరాధించాము. ఎవరి గురించి మనం చూస్తూ వచ్చినాం. ప్రజలందరికీ మనకు మహా సంతోషకరమైన స్వార్థ గురించి కదండి. హృదయంలో చర్చుకోపోయినా అనేక విధానాలు ఏం చేస్తున్నారు, సంతోషిస్తున్నారు కదండి. అయితే హృదయంలో చర్చుకుంటే ఇంకా ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మమ్మల్ని ప్రేమించారు. ఎందుకంటే ఈ సంతోషం అనేది ఇంకా సంతోషం అన్నమాట. అందుకని భక్తులు మాట్లాడుతున్నారు, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసును తాకుము, నేడే యేసును తాకుము, సంతోషమే సమాధానమే, సంతోష
ప్రేమగా రక్షించబడబడిన మన జీవితంలో ఆ సంతోషము నిజంగా ఆనందము ఎలాగా అనుభవిస్తున్నామో ఆరాధన ద్వారా మనము ఆ రీతిగా ఆరాధనలో ప్రవేశిస్తాము. సునీల్ అంటున్నాడు, నేను అలాగే వాగ్దానం ఏంటంటే క్రీస్తు చూడబడగాను చనిపోవడం గురించి అన్నమైన పర్యాత్మంత ఏమని ఇదిగో రక్షకుడు ఎంతో రక్షణ గమలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా పూజించినట్టుగా ఇంటిలోకి వెళ్ళి వాళ్ళు పూజించినట్టుగా రాయబడి వచ్చింది. ఆ తర్వాత జ్ఞానులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చేసి చూశారు, మనకు ఎవరు చేశారు కానీ దేవుడి దగ్గరికి వచ్చారు, ఆరాధన చేశారు, పూజించారు. ఈ సమయంలో కొద్ది మాటలు మనం కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఆరాధన ప్రత్యేకమైన ఆరాధన మనం కూడా కొద్ది మాటలు ఆరాధనలో